ఇంకోసారి మాకెవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వమ్మా. సరేనండి, ఇంకెప్పుడు మీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. కార్తిక్, ఏం జరుగుతోంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ప్రశాంతంగా కూర్చో, ఆ టెన్షన్ కాస్త తగ్గుతుంది కదా. దయచేసి నువ్వేం మాట్లాడక నీలిమా. నేనెందుకు ఆలోచిస్తున్నానో నాకు తెలుసు, దేని గురించి అన్వేషిస్తున్నానో నాకు తెలుసు. ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు, కాసేపు సైలెంట్గా ఉండు. కనీసం కాఫీ అయినా తాగు, కాస్త రిలీఫ్ అయిపోతావు. నాకేం అవసరం లేదు, నువ్వెళ్ళు. కార్తిక్ ఏదో చేస్తున్నాడు, కానీ చెప్పటం లేదు. ఏదో జరుగుతోంది, అదేంటో తెలియడం లేదే. భాను ఫోన్ ఇంకో కుర్రాడి దగ్గరుంది, అంటే భానుకి ఏదో జరిగింది. ఇప్పుడప్పుడే భాను రాదు అన్నంత వరకు నేను ఆనందించొచ్చు, కానీ కార్తిక్ టెన్షన్ చూస్తుంటే భాను విషయంలో ఏదో ప్రయత్నం మొదలుపెట్టాడు అని అర్థమైంది. అదేంటో తెలిసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఎస్ఐ గారు చెప్పండి. అవునా, సరే సార్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏంటి కార్తిక్, మళ్ళీ ఎస్ఐ గారు ఫోన్ చేశారేంటి? భాను ఫోన్లో కాల్ డేటా మొత్తం చెక్ చేయమన్నాను. అది చెక్ చేసిన పోలీసులు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పారు. భాను మిస్ అయిన రోజు తన ఫోన్కు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని. ఆ నంబర్ ఎవరిదా అని ఎంక్వైరీ చేయమన్నాను. ఈ నాటకం అంతా ఆడిస్తుంది మీరే అని మా లక్ష్మి మీ భానుకి చెప్పేసింది. మీ మావయ్యని జైలు నుంచి బయటకు తీసుకురావడం దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ సృష్టించడం వరకు మొత్తం మీరే చేయించారని, మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుందని మొత్తం భానుకి తెలిసిపోయింది. ఆ నెంబర్ ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా కార్తిక్? కొంప తీసి ఎస్ఐ ఏమైనా చెప్పాడా? నా గురించి ఏమైనా తెలిసిందా? లేదా డాక్టర్ వైఫ్కి వాళ్ళు ఫోన్ చేశారా? ఆవిడ మొత్తం విషయం చెప్పేసిందా? నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? అబే అదే లేదు కార్తిక్, ఏదో అన్నోన్ నెంబర్ వచ్చింది అన్నావు కదా, అది ఎవరిదా, అసలు భానుకి ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాను. అవును, ఎస్ఐ గారు ఏం చెప్పారు? అదేదో పల్లెటూరు నుంచి వచ్చిందంట. అయినా ఆ పల్లెటూరు నుంచి భానుకి ఫోన్ చేసే వాళ్ళు ఎవరుంటారు? అదే అర్థం కావడం లేదు. దాంతే ఉంది కార్తిక్, భోగాపురం ఆఫీస్కి కూడా భాను వచ్చింది. అక్కడ రైతులెవరో భానుతో మాట్లాడటానికి చేసుంటారు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భాను ఆచూకి తెలుస్తుందేమో అని ఎంతో ఆశపడ్డాను, బట్ నిరాశ ఎదురైంది. థ్యాంక్ గాడ్. ఆ డాక్టర్ భార్య గురించి ఎక్కడ తెలుస్తుందో అని భయపడ్డాను, కానీ అలా జరగలేదు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు కార్తిక్? ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఫోన్ ఉన్న ప్లేస్ లొకేట్ అయిందని తెలియగానే భాను ఇంక దొరికిందన్న ఆనందంతో వెళ్ళాను, కానీ అక్కడ నిరాశ ఎదురైంది. భాను గురించి ఎటువైపు నుంచి ప్రయత్నిస్తున్నా అన్ని దారులు మూసుకుపోతున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. నన్ను వదిలేసిన భాను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు. అవన్నీ తలుచుకుంటుంటే గుండె బరువెక్కిపోతుంది నీలిమా.
చూడు కార్తీక్, బామ్మగారెప్పుడు ఒక మంచి మాట చెప్తూ ఉంటారు. దేవుడు మనకు విధిరాత రాస్తాడు అని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని. మరి బాను నుదుటి మీద ఆ దేవుడు ఏ రాత రాశాడో తెలీదు. ఇంత ఇష్టపడి నిన్ను వదిలి దూరంగా ఎలా ఉంటుందో తెలియటం లేదు. అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కానీ ఇలాగే బాధపడుతూ ఇక్కడే కూర్చునిపోతే ఆ జీవితం నరకమవుతుంది. ఎవరి జీవితం ఎక్కడితోనూ ఆగిపోదు. జీవితం అనేది సాగుతూనే ఉండాలి కార్తీక్. దానికి ఎదురు వెళ్తూ మన పని మనం చేస్తూనే ఉండాలి. ఇక్కడ భాను గురించి డిపార్ట్మెంట్తో సహా మనం వెతుకుతున్నాం. తన గురించి ఎలాంటి ఆచూకీ తెలిసినా పోలీసులు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మరి ఇక్కడ ఒంటరిగా ఉండి నువ్వు బాధపడుతూ, భాను కనిపించలేదని అక్కడ ఆంటీ బాధపడుతూ ఎవరికి ప్రయోజనం చెప్పు? కనీసం ఆంటీ దగ్గర నువ్వైనా ఉంటే ఆవిడికి కొంత ధైర్యంగా ఉంటుంది కదా. లేదంటే కోడలు దూరమైందన్న బాధలో ఉన్న ఆంటీ కొడుకు కూడా దూరంగా ఉన్నాడని మనోవ్యధకి గురైందనుకో, అది మరింత నరకమవుతుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఊరుకో ఊర్మిళ, జరిగేదేది మన చేతుల్లో లేనప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కరుణించవలసిన దేవుడే కనికరించినప్పుడు మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ ఇంటి మంచిని కోరుకునే మనిషిని ఈ ఇంటికి ఎందుకు దూరం చేశాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నాడో, ఇంత నాటకం ఎందుకు ఆడుతున్నాడో ఆయనే చెప్పాలి. కంటికి దారగా ఏడుస్తున్నావు, కళ్ళు కాయలు కాచేలా భాను కోసం ఎదురు చూస్తున్నావు. కానీ దాని జాడు మాత్రం కనిపించట్లేదు. ఇదంతా మన ప్రారంభం అనుకోవాలా, దాని తలరాత అనుకోవాలా అర్థం కావడం లేదు. ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం? నా కూతురు ఎప్పుడూ అందరూ బాగుండాలనే కోరుకుంది. కొంతమంది జీవితాలను నిలబెట్టాలని ఆశించింది. కానీ తన జీవితమే ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని తను కలలో కూడా ఊహించి ఉండదు. ఏ కుటుంబం కోసమైతే తను ఇంతలా తపన పడిందో, ఈరోజు ఆ కుటుంబం అంతా తన కోసం ఎదురు చూస్తున్నా తను రాలేదంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తలుచుకుంటుంటేనే నా గుండె తరుక్కుపోతోందమ్మా. ఇప్పుడు ఎవరిని నిందించగలం? ఎవరిని తప్పనుకోగలం? భాను కోసం బాధపడడం తప్ప ఇంకేం చేయగలం? మీరు చెప్పింది అక్షర సత్యం అన్నయ్య. కార్తిక్ భాను ఫోను దొరికిందమ్మా, నేను అక్కడికి వెళ్తున్నాను, భాను నీకు మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అని వాడు చెప్పినప్పుడు తన గొంతులో ఉన్న ఆనందం నా కొండల్ని తాకిందన్నయ్య. నా కొడుకు సంతోషం చూసి, అరే నా కొడుకు కోడలింటికి వచ్చేస్తారు, వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పి అనుకున్నానన్నయ్య. కానీ అంతవరకు కూడా ఆగకుండా ముందే మనం భానుని చూద్దామని బయలుదేరాం. కానీ కనీసం కారు కూడా ఎక్కక ముందే అక్కడ భాను లేదు. తన ఫోన్ ఇంకెవరికో దొరికింది. భానుకి ఇంకేదో జరిగిందని తెలిసినప్పుడు అసలు ఎందుకు మనతో విధి ఇలా ఆడుకుంటుందని చెప్పి నాకు చాలా బాధ అనిపించిందన్నయ్య. నా బంగారు తల్లిని మనం ఇంత తొందరగా చూసే భాగ్యం లేదనుకుంటానమ్మా. అంతే,
ఒక విధంగా దీనంతటికీ నేనే కారణం కదా అని తలుచుకుంటుంటేనే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నయ్య. ఇక్కడ ఎవరిది తప్పులేదు ఊర్మిళ. ఊరిలో ఎవరిని తప్పుపట్టడానికి కూడా లేదు. కొన్ని ఎమోషన్స్ ఒక్కోసారి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఎవ్వరం ఊహించలేం. 25 ఏళ్లుగా నీ గుండెల్లో భరిస్తున్న బాధకి ఒక నిజం తెలిసేసరికి, తట్టుకోవడం కష్టమైందని అర్థం చేసుకునేసరికి ఇదిగో ఇంకో అనర్థం జరిగిపోయింది. ఇందులో ఎవరిది తప్పు కాదు. కేవలం కాలానికి మాత్రమే, అందర్నీ కలపవలసిన కాలమే ఇలా ఎందుకు విడదీసిందని ఆలోచించటం తప్ప ఎవ్వరం ఏమీ చేయలేం. భగవంతుడా, నా బిడ్డని నా కళ్ళకు చూపించాయ్యా. అదేంటి పార్దు, మావయ్య అంతలా బాధపడుతుంటే కొడుగ్గా నువ్వే కదా ధైర్యం చెప్పాలి. మరి అక్కడ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసావేంటి? వదిన కనిపించినందుకు మావయ్య తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు నాన్న భయపడతారు? నేనున్నాను, తప్పకుండా బాను వస్తుందని నువ్వే ఆయన మనసు కాస్త కుదుట పడేలా ఓ 4 మాటలు చెప్పాలి కదా. పిల్లలు చెప్పే మాటలు తల్లిదండ్రులకు ఎంతో ఉపశమనాన్నిస్తాయి. అలా ఎందుకు మాట్లాడలేదు పార్దు? అసలు ఏం మాట్లాడమంటావు చాందిని? ఎలా మాట్లాడమంటావు? ఈరోజు బాను ఇంటికి దూరమైందంటే కారణం ఎవరు? నేనే కదా. నేను నిజం దాచడం వల్లే కదా ఇదంతా జరిగింది. ఆ నిజం అత్తయ్యకి తెలియటం వల్లే కదా ఆవిడికి అంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని చల్లార్చడానికే కదా బాను ఈ ఇంటికి దూరమైంది. తిరిగొస్తుందనుకున్న మనిషి ఇలా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఎలా చూసుకున్నా దీనంతటికీ కారణం నేనేనని నాన్నకిప్పటికీ నా మీద కోపం ఉంది. అందుకే ఆయన నన్ను కనీసం తన కొడుకులా కూడా చూడడం లేదు. శివాని కూడా పిలవడం లేదు. నా నీడని కూడా ఆయన ఇష్టపడ్డం లేదు. నా మీద ఆయనకి అలాంటి అభిప్రాయం ఉంది. అలాంటి మనిషికి నేనెలా ధైర్యం చెప్పగలను? అసలు ఎలా మాట్లాడగలను? అందుకే నాన్నకి ఎదురుపడలేక, నా వల్ల ఆయన పడుతున్న బాధకి సమాధానం చెప్పలేక ఇటొచ్చిలా బాధపడుతున్నాను. తప్పు నాదే అయినప్పుడు నేనెలా సమర్థించుకుంటాను? లేదు పార్దు, నువ్వేం తప్పు చేయలేదు. నువ్వందరినీ అభిమానించి నువ్వు చెప్పిన వివరణ విన్నాక మేమందరూ నీ గురించి అర్థం చేసుకున్నాం. వదిన కూడా ఏ పొరపాటు చేయలేదు. కానీ తిరిగి ఇంటికి వస్తున్న వదిన అలా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడమే ఎవరూ తట్టుకోలేకపోతున్నాం. అంతేకాని ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు బాధపడుకో. ఆ బొమ్మలేంటో నీకు గుర్తు చేయరాదా? నన్నెప్పటికీ విడిచి వెళ్ళను అని నువ్వు నాకు చెప్పిన రోజు గుర్తొచ్చిందా? నా చేత నువ్వు అమ్మవారి సమక్షంలో ఆ తల్లి దీవెనలు ఉండాలి అని ఆ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ బొట్టు పెట్టించుకున్న రోజు నీకు గుర్తొచ్చిందా? ఆ రోజు ఏం జరిగిందంటే, మురారి, కారాపు. ఏంటి రాదా ఇక్కడెందుకు ఆపమన్నావు?
మా నూరు ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అసలే అడవి. ఫాస్ట్గా వెళ్తే ఇంకో 1.5 అవర్ పడుతుంది. ఏ మన ఊరు ఎంత దూరం ఉందో నాకు తెలుసు మురారి, కానీ నేను ఆపమన్నది మన ఊరు వచ్చిందని కాదు. ఏ అదిగో అటు చూడు, భలే ఉంది కదా, పద చూద్దాం. రాధా, ఇప్పుడెందుకులే, ఇంకోసారి వెళ్దాం పద. అబ్బా అదేం కుదరదు, పద. రాధా పద, నెమ్మదిగా. రాధా అరే అమ్మవారు ఎంత కళగా ఉంది కదా. దేవత ఎక్కడైనా దేవతే. ఆ తల్లి మనందరినీ కాపాడుతూనే ఉంటుంది. ఈ తల్లిని ఇక్కడ అడవి తల్లిగా కొలుస్తారు. ఈ దారిలో ఎవరు వెళ్ళినా సరే ఇక్కడ బండాపి ఈ తల్లికి దండం పెట్టుకుని వెళ్తారు. చల్లగా కాపాడుతుందని అందరి నమ్మకం. నిజమే మురారి, ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం. ఎటు నుంచి ఏ జంతువు ఎక్కడి నుంచైనా అటాక్ చేయొచ్చు. మనకి ప్రాణం పోసేది అమ్మ అయితే, ఈ దారిలో వెళ్లే వాళ్ళ ప్రాణాలు కాపాడేది ఈ అమ్మ. అందుకే అందరూ ఈ తల్లిని మొక్కుకుంటారనుకుంటా. ఖచ్చితంగా తన కంటికి రెప్పలా కాపాడుతుందన్న నమ్మకం ఉండబట్టే కదా చెట్టు కింద ఉన్నా సరే ఈ అమ్మని ఎవరూ తక్కువ అంచనా వేయకుండా దండం పెట్టుకుంటున్నారు. మనం ఎక్కువగా ఈ రూట్లో రాం కదా, ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? లేదు మురారి, నిన్ను నన్ను కలిపిందేంటి ఈ నేచరే కదా. నీకు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పచ్చటి పంటలు పండించాలని, పచ్చటి చెట్లు ఎదగాలని, ఆ పచ్చదనంలోనే మనుషుల జీవితం సంతోషంగా ఉంటుందని నువ్వు నేను కోరుకుంటున్నాము. అందుకే కదా ఇంత పెద్ద చదువు చదువుకున్నా నువ్వు మీ ఊరొచ్చి వ్యవసాయం పనులు చూసుకుంటున్నావు. ఊర్లో విత్తనాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా వ్యవసాయాన్ని మరింత పెంచాలని, రైతులకు ఇంకా మంచి మంచి అవకాశాలు సృష్టించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా. అది నచ్చే కదా నేను కూడా నీతో వచ్చేసింది. నిజమే రాధా, ఈ ప్రకృతిని అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. ఆనందం పెద్ద పెద్ద భవనాల్లో ఉందనుకుంటున్నారు, దాని గురించి చెట్లను తీసేస్తున్నారు. కానీ నిజమైన సంతోషం పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, ఆకాశాన్ని తాకే చెట్లున్నాయంటే అది భూమి మీద ఉండే స్వర్గంలా కనిపిస్తుంది. ఈ చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, ఆహారాన్నిస్తాయి, వంట చేయడానికి కలపగా ఉపయోగపడతాయి. ఇలా మొక్కల వల్ల మనుషులకెన్నో ఉపయోగాలున్నాయి. కానీ అవే మొక్కల్ని మనం మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అలా చేయకూడదనే నేను వ్యవసాయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను. నా దృష్టంతా నేచర్ గురించే. నా అదృష్టం ఏంటంటే నేచర్ని ప్రేమించే నువ్వు నన్ను ప్రేమించావు. మనిద్దరిష్టాలు ఒకటే. అందరి విషయంలో మనం కోరుకునేది కూడా ఒకటే. అందుకే ఆ దేవతే మనల్ని కలిపినట్టుంది. నిజమే మురారి, ఇదంతా అమ్మవారిని చూడగానే ఆ తల్లి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఇప్పుడు ఈ దారిలో వెళ్తున్నప్పుడు చూడగానే ఈ గుడి ఎందుకో బాగా ఆకర్షించింది. ఈ చుట్టూ పచ్చటి ప్రకృతిలో ఉన్న ఈ దేవత నన్ను పిలిచినట్టు అనిపించింది. అందుకే ఈ తల్లి సాక్షిగా నువ్వు నా నుదుట బొట్టు పెట్టు. నా పసుపు కుంకాలు ఎల్లకాలం కాపాడుతూ ఆ తల్లి నిన్ను నన్ను చల్లగా చూస్తుందని నా నమ్మకం. మనిద్దరం ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నావు. నేను నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను ఇంట్లో అందరూ ఇష్టపడ్డారు. ఇక మన పెళ్లిని ఆపేదెవరు? మనిద్దరిని విడదీసేదెవరు? నిజమైన ప్రేమని ఈ ప్రపంచంలో ఎవరూ విడదేలేరని నాకు తెలుసు మురారి. అందుకే మనం ఎప్పటికీ విడిపోమన్న నమ్మకం ఉంది కాబట్టి ఆ తల్లి సాక్షిగా నా నుదుటను బొట్టు పెట్టమంటున్నాను. ఆ అమ్మ దగ్గర ఉన్న కుంకుమ నా నుదుట మీద ఉంటే ఆ తల్లి కరుణ ఎప్పుడూ మన మీద ఉంటుందని నమ్మకం. ప్లీజ్ కాదనుకో. సరే. పారే నదై నా కలలు ఉన్నాయే, చేరే దరే ఓ వెదుకుతున్నాయే. బహుమతి నేలన కనిపిస్తుందే, మారే నీడలు గీసే బొమ్మలు చూడ
రాదంటే నాకెంత ఇష్టమో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నా ప్రాణమే తను. ఈ ప్రాణం ఎప్పుడూ నాతోనే ఉండేలాగా నువ్వే కాపాడాలి. అమ్మా, మురారి నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నాడు, గొప్ప కుటుంబాన్ని ఇస్తున్నాడు. అనాథగా ఉన్న నాకు ఇంతమంది ఆప్తులు రావడానికి కారణం నా మురారి. మురారి ఎప్పుడు బాగుండేలా, సంతోషంగా ఉండేలా నువ్వే కరుణించు. మనిద్దరం వస్తూ ఆ అమ్మవారి గుడి దగ్గర ఆగాము. ఆ తల్లి దయ వల్ల మనమెప్పుడూ కలిసే ఉండాలని, మన జీవితం బావుండాలని కోరుకున్నాము. నువ్వు నా చేత్తో బొట్టు పెట్టించుకున్నావు. అప్పుడే మన పెళ్లి జరిగింది అని నేననుకున్నాను. ఆ తర్వాతే ఆ సంఘటన గుర్తుగా ఈ బొమ్మల్ని నేను నీ గిఫ్ట్గా ఇచ్చాను. ఈ రోజు స్కానింగ్కి తీసుకెళ్లాలని చెప్పాను కదా, రాధతో మాట్లాడావా? రాత్రి చెప్పాను. రేపు సిటీకి మనం స్కానింగ్కి వెళ్ళాలి అని తనని ముందే ప్రిపేర్ చేశాను. తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఇస్తాను. రాధ ప్రెగ్నెన్సీ రిపోర్టు ఇక్కడ డెస్క్లో పెట్టాం కదా, కనిపించడం లేదు. తన రిపోర్ట్స్ అన్ని ఫైల్ చేసి ఇమ్మన్నారు కదా, ఆ ఫైల్లోనే ఆ పేపర్ కూడా పెట్టిచ్చేశాను. అది రాధ రూమ్లోనే ఉంది.